మనం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఉన్నాము. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ హరి గారితో ఉన్నాము. ఆయనతో ముచ్చటిద్దాం. అసలు డాక్టర్స్ డే స్పెషల్ ఏంటి, మళ్ళీ సీజనల్ వ్యాధుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయనతోటి మనం చర్చిద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. నా రాజంపేట విలేజ్. నా పేరు డాక్టర్ దేవుని హర్నాథ్, ఈశ్వర ప్రథమ చికిత్సాలయం, రాజంపేట డైలీ మార్కెట్. సార్ చెప్పండి, డాక్టర్స్ డే సందర్భంగా ఎలాంటి సందేశం అందిస్తున్నారు పేషెంట్? అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి, వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు అంటే ఇప్పుడు డయేరియా బాగా ఉంటుంది, డెంగ్యూ ఉంటుంది, డెంగ్యూ ఉంటుంది, డయేరియా ఉంటుంది. కాబట్టి కంటామినేషన్ వాటర్ కానీ, కంటామినేషన్ ఫుడ్ కానీ, ఈ రోడ్ల సైడ్లో ఉన్న కంటామినేషన్ ఫుడ్ తీసుకోకండి. వాటర్ అనేది కాచి చల్లార్చి వడవసి తాగండి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఏదైతే చిన్న దానికి కూడా మెడిసిన్స్ అనేది ఎక్కువ వాడద్దండి. అందుబాటులో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ సలహా ప్రకారం మీరు మందులు వాడండి. ఏదో మీరు మెడికల్ షాప్లో పోయి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కానీ, ఆ గోళీ కానీ, ఈ గోళీ కానీ, తరచుగా స్టెరాయిడ్ డ్రగ్స్ కూడా కొందరు మెడికల్ కౌంటర్లలో కూడా ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే డాక్టర్ సలహాతోటి ప్రథమ చికిత్స చేయించుకోండి. మాతోటి కాని ఎడల మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, క్వాలిఫైడ్ డాక్టర్ కామారెడ్డి కానీ పంపిస్తాము. మరి ఒకటి ఏంటంటే ప్రథమ చికిత్స ఉన్న వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ నా సూచన మేరకు ఏంటంటే మీరు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, పల్లెటూరులో పనిచేసే డాక్టర్లు ఏం చేయండి అంటే స్టెరాయిడ్ డ్రగ్స్ ఎక్కువ వేయకండి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేయకండి, యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ వేయకండి. మీతోటి ప్రథమ చికిత్స చేసిన తర్వాత మీతో కానియడలా అబ్జర్వేషన్లు చూసి ఆ తర్వాత మీకు కాకపోతే ఫర్దర్గా క్వాలిఫైడ్ డాక్టర్ కానీ లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి. డాక్టర్స్ డే సందర్భంగా ఎలాంటి సందేశం అందిస్తున్నాను అంటే డాక్టర్ శుభాకాంక్షలు చెప్పండి. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా అందరికీ, డాక్టర్స్కు, రాజకీయ నాయకులకు, నాతో పెద్దలకు, చిన్నలకు, అందరికీ, అధికారులకు, అనధికారులకు డాక్టర్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా కామారెడ్డి ఆర్ఎంపీలు, పిఎంపీలతో పెద్ద పెద్ద హాస్పిటల్స్ నడుస్తున్నాయి, వీళ్ళకి కమిషన్లు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఒక వాదన ఉంది. మీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాన్ని ఇలా ఖండిస్తారు? అలాంటిది అయితే ఇప్పుడు ఏం లేదండి. కాకపోతే ఉన్నాయి, కరెక్టే. కాకపోతే ఏంటంటే దాని గురించి నేను ఖండిస్తాను. అలాంటిది ఏం లేదు. స్వచ్ఛందంగా మేము మా దగ్గరికి వచ్చే పేషెంట్కి అయితే మేమైతే పేషెంట్కి మేము ఎక్కడికి రిఫర్ చేయాలని వాళ్ళ చూసి చేస్తాము. కామాడిలే పలానా పేషెంట్స్, పలానా డాక్టర్ ఉన్నాడు, ఒక 2-3 డాక్టర్ల పేరు చెప్తాము. మీకు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి మేము రిఫర్ చేస్తాం కాబట్టి మేము మాత్రం రిఫర్ మాత్రం చేయము. పేషెంట్కు అనుగుణంగానే ఏ డాక్టర్కి అయితే మంచోడని చెప్పేసి మేము పంపిస్తాం. చివరిగా అదేవిధంగా ఇప్పుడు అధికారులు కానీ, వైద్య అధికారులు కానీ హాస్పిటల్స్లో సరైన వైద్యం అందకపోవడం వల్లనే ఆర్ఎంపీలతో గ్రామాలలో నడుస్తుంది వ్యవస్థ, మొత్తం ఆరోగ్య వ్యవస్థ అని చెప్పి కూడా చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? కరెక్టేనండి. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు అంటే వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు. 24 గంటలు అందుబాటులో ఉండేది ఆర్ఎంపీ డాక్టర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా కల్టివేటర్ పని చేస్తుంటే చేనుల చిన్నగా దెబ్బ తాకుతుంది, 6 గంటలకు 7, సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు దెబ్బ తాకుతుంది. ఫస్ట్ వచ్చేది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. మేము ఏం చేస్తామంటే దాన్ని కట్టుకట్టి చేసి మాతోటి అయితే మేము ప్రథమ చికిత్స చేస్తాము, అవసరం ఉంటే టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తాము. మాతోటి కానీ ఏడలా మేము రిఫర్ చేస్తాము, అంతే. ఎలాంటి అపోహలతోటి లేదు, మేము క్లియర్గానే వైద్యం చేస్తున్నాం. కానీ గ్రామాల్లో ఉండి, స్థానికంగా ఉండి మరి మేము ఎల్లప్పుడూ చేస్తున్నాం అన్నట్టు డాక్టర్ హరి గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో ఆసిఫ్, కామారెడ్డి జిల్లా ప్రతినిధి, చట్టం టీవీ.